ఈ ప్రోగ్రామ్ లో మనం ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 ప్రతి ఇంటికి అందుతుందనే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నా నవరత్నాలు నవరత్నాలు. ఆ నవరత్నాలు ఏమైనాయో మన అందరికీ తెలుసు. ఏమైనాయి బ్రదర్? ఏమైనాయంటే వాళ్ళ నవరత్నాలు వజ్రాలు ఉన్నాడు వైడూర్యాలు వాళ్ళు ధరించుకుంటున్నారు. అవన్నీ వద్దు మనకు. అందుకు నేను చెప్పేది ఒకటే, సంక్షేమం పుట్టిందే మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినాకే సంక్షేమం అంటే తెలిసింది. సంక్షేమ పథకాలు పెట్టింది కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు. పెన్షన్ మొదలు పెట్టింది అన్నగారు, పక్కా ఇల్లు ఇచ్చింది మన నందమూరి అన్నగారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు కొత్తగా వచ్చి మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేసామన్నారు. ఆ కార్పొరేషన్ చైర్మన్లకు నిధులు లేవు, విధులు లేవు, కుర్చీలు కూడా లేవు కనీసం. కాబట్టి మనం అందరం చైతన్యవంతులమై మన పార్టీని మన పరిగి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మళ్ళీ పరిగి మండలమే హైయెస్ట్ మెజార్టీగా మనం గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా మొదటిసారి పోటీ చేయబోతున్నా. కాబట్టి మీ చెల్లెలు అనుకోండి, మీ అక్క అనుకోండి, మీ బిడ్డ అనుకోని మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎల్లవేళలా మీ అందుబాటులోనే ఉంటానని ఈ వీరప్ప స్వామి సాక్షిగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ ఇంకా మనం ప్రచారానికి ప్రజల్లోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనుకుంటున్నారు. డబ్బులు ఇస్తే మనం ఓటేస్తామా? అమ్మా ఉషమ్మ, నీకు పరిగి నుంచి తెలియజేస్తున్నా, నీ డబ్బులు గిబ్బులు మా పరిగి పెనుగొండ మండలంలో పెనుగొండ నియోజకవర్గంలో నీ దగ్గర 100 కోట్లు దోచుకునే డబ్బు ఉండొచ్చు, కానీ మా పెనుగొండ నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేము ఏ ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు కళ్యాణ్ దుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. మేము చర్చకు రావడానికి సిద్ధమే. మంత్రిగా నువ్వు కళ్యాణ్ దుర్గంలో ఏం అభివృద్ధి చేశావో మేము చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఏ చుట్టను అడిగినా, ఏ పుట్టను అడిగినా నువ్వు ఏ విధంగా దోచుకున్నావో మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం ప్రజలు, కళ్యాణ్ దుర్గం ప్రజలు పుట్టలు పుట్టలుగా కథలుగా చెప్పుకుంటున్నారు. తల్లి, నీ డబ్బు మాకు అవసరం లేదు. నీ డబ్బు కన్నా మాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇది అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లాలోనే పరిగి హైయెస్ట్ మెజార్టీ వస్తుందని నేను హామీ ఇస్తున్నా మా కుటుంబ సభ్యులందరి తరఫున. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. సమయం లేదు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, లీడర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని పరిగి మండలం ఎప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుందో పెద్దలందరితోనూ మాట్లాడి మీకు షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ప్రకారం మనం ప్రచారంలోకి వస్తాం. ప్రచారంలోకి నేను ఒకసారి వస్తాను. మళ్ళీ ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరు ప్రచారం చేసుకోవాల్సిందిగా. కాదు, మనమేం చెప్పాలా ప్రజలందరికీ తెలియదా మనం లోకల్ అని? ఓకే, చాలా థ్యాంక్ యూ మీకు మరొక్కసారి. ఇది మండల్ మీటింగ్ కాదు, విజయోత్సవం మీటింగ్ లా ఉంది. చాలా సంతోషం. ఇక్కడికి తరలి వచ్చిన పెద్దలకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన సైనికులకు. ఇంకో విషయం, రాజకీయాల కోసం, పదవి కోసం తండ్రిని అడ్డం పెట్టుకున్నారు, బాబాయిని చంపినారు, తల్లిని చెల్లిని బయటికి తోలినారు. అన్ని చూసాం. రాజకీయం కుర్చీ కోసమే ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, 5 కోట్ల ప్రజలు బాగుండాలని గొప్ప సంకల్పంతో మనతో పాటు కూడా ఆయన మన పెద్దన్నయ్యలాగా వచ్చి మనతో పాటు కలవడం కూడా చాలా సంతోషం. ఇంకొకటి, కొంతమంది వైసీపీ నాయకులు మనం రెచ్చగొడుతున్నారు. ఎందుకు ముగ్గురు కలిసి వస్తున్నారు, సింహం సింగల్ గా వస్తుంది అన్నారు. సింహం అడవిలో ఉంటే బాగుంటుంది, కానీ జనాల్లోకి వస్తే కొన్ని చంపేస్తారన్న విషయం వాళ్ళకి తెలియదు. అది అడవిలో ఉండాలి, మనుషుల మధ్య తిరగడానికి కాదు సింహం ఉండేది. అది అడవిలో ఉంటే బతుకుతుంది. ప్రజల్లోకి వస్తే తిప్పి కొట్టి ఎక్కడికి పంపిస్తారు? మీకు అందరికీ ఎక్కడికి పంపిస్తారు? బోర్లేకి పంపిస్తారు. బోన్ అంటే ఏంటి? జైలు. బోన్ అంటే జైలు. కాబట్టి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఈ రోజు కొంతమంది వైసీపీ నాయకులు మనం రెచ్చగొడుతున్నారు.
అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాక్షసుడు మళ్ళీ గిన్న వస్తే మనకు రాజధాని లేదు, పోలవరం లేదు, అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, రైతన్నులకు భరోసా లేదు, మహిళలకు రక్షణ లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి, విజనరీ లీడర్ కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరితో పొత్తులు పోయి ఆయన సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పొత్తుల్లో పోతున్నారు. ఆయన స్వార్థం కోసం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కుటుంబం కోసమే ఆయన పొత్తుల్లో పోయారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి చెప్పాలి. ఈ రోజు కియా ఇంటర్నేషనల్ సంస్థ వచ్చిందంటే ప్రపంచంలోనే మనకు ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. అదే విజనరీ లీడర్, అది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజు సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి సృష్టించడం తెలుసు, త్రాగునీరు, సాగునీరు, మహిళలకు భద్రత ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి మీ సవితమ్మ, మీ పెనుగొండ పక్కా లోకల్, పక్కా లోకల్, పక్కా లోకల్. చాలా థ్యాంక్ యూ. మీరు పేరు పేరున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.